కాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ ఇవాళ భూభారతి బిల్లుపై సభలో చర్చ. ఇవాళ ఉత్తరాంధ్రలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. మన్యం జిల్లాలో పర్యటించనున్న పవన్. కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాలు. నేడు మరికొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్. హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. నేడు అభివృద్ధి కార్యక్రమాలకు ముర్ము శ్రీకారం. జమిలీ బిల్లుపై జేపీసీ ఏర్పాటుకు కసరత్తు. ఇవాళ జేపీసీ సభ్యులను ఖరారు చేసిన స్పీకర్ ఓం బిర్లా. విదేశీ స్కాలర్షిప్ ఆపేశారని బీఆర్ఎస్ ఆరోపణ. ఎలాంటి స్కాలర్షిప్ ఆపలేదంటూ శ్రీధర్ బాబు కౌంటర్. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలన్న హరీష్. టెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలకే నష్టమన్న జగ్గారెడ్డి. స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ కార్ రేసింగ్ సభలపై చర్చలో అనుమతికి ఇవ్వాలని వినతి. లగచర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరు. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి స్పెషల్ కోర్టు. ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్న కేటీఆర్. చర్చ జరిగితే నిజ నిజాలేంటో తెలుస్తాయన్న మాజీ మంత్రి. ప్రతి ఒక్కరికి నీటి సరఫరా అందాలన్న పవన్. ఇదే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని డిప్యూటీ సీఎం వ్యాఖ్య. లగచర్ల కేసులో బెయిల్ రావడం సంతోషమన్న హరీష్ రావు. కాంగ్రెస్ నిరంకుశత్వంపై రైతుల విజయమని వెల్లడి. ప్రధాని బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. మోదీ అదానీ కలిసి దేశ పరువు తీశారని ఆరోపణలు. రేవంత్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు. కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు. డ్రగ్స్ వాడకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్. మత్తు పదార్థాలు సేవిస్తే చర్యలు తప్పవన్న మంత్రి. ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ కౌంటర్. అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెసే అని వ్యాఖ్యలు. జోగి రమేష్ వివాదంపై స్పందించిన మార్గాని భరత్. బీసీలకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ ఆరోపణలు. కేంద్ర ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే విమర్శలు. మోదీకి ఎక్స్ లో ట్వీట్లు పెట్టడమే తెలుసని సటైళ్లు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. ఉత్తర దక్షిణ కోస్తాలో వర్షాలు పడే అవకాశం. విశాఖ తీరంలో అలజడి. అల్పపీడనం కారణంగా ఎగిసిపడుతున్న అలలు. ముంబై తీరంలో బోటు ప్రమాదం. 13కు చేరిన మృతుల సంఖ్య. పరిటాల రవి హత్య కేసులో 5గురికి బెయిల్. నిందితులకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత. సింగిల్ డిజిట్కే పరిమితమవుతున్న ఉష్ణోగ్రతలు. నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. పాలనపరమైన అనుమతులపై కేబినెట్లో చర్చ.